నమస్తే. తెలంగాణలో మరో నూతన పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన పార్టీకి శ్రీకారం చుట్టింది. సో నెక్స్ట్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది, నెక్స్ట్ సీఎం కవితనే అని. సో ఎంతవరకు నిజం మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ శామన్ ఉన్నాడు. ఇదే అంశంపై విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అన్న, చూసే ఉంటారు కల్వకుంట్ల కవిత నెక్స్ట్ సీఎం, మహిళా సీఎం నెక్స్ట్ కల్వకుంట్ల కవితనే అంటున్నారు. నూతన పార్టీ టిఆర్ఎస్ అని ఒక ట్యాగ్ పెట్టేసింది. ఏం చెప్తారు? ఆ టిఆర్ఎస్ వేరు, కవితక్క చెప్పిన టిఆర్ఎస్ వేరు తమ్ముడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీ. ఇప్పుడు వాళ్ళ పార్టీలో నుంచి వాళ్ళు టిఆర్ఎస్ ని తొలగించుకొని బీఆర్ఎస్ అంటే వాళ్ళు జాతీయ రాజకీయాలు చేద్దామని పోయినప్పుడు ఇక్కడ వాళ్ళకు తెలంగాణ చెప్పుకునేటువంటి హక్కు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు లేదు. నెంబర్ 2, బీజేపీ పార్టీలో కూడా తెలంగాణ పదం లేదు, తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడరు, వాళ్ళకి అసలు తెలంగాణ అంటే ఇష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీనే. ఇప్పుడు నాలాంటోడు ఏం ఆలోచిస్తాడంటే, మంచిదే కదా తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ అస్తిత్వం కొరకు, ఆ తెలంగాణ ఈ తెలంగాణ జాతి తరపున ఒక పార్టీ పోరాడతాను ఉంటాను అని అంటే స్వాగతం. ఎవరైనా మీరైనా నేనైనా చెప్పాలి కదా, వీళ్ళకి ఎందుకు అంత కడుపు అంట? ఇప్పుడు ఒక ఆడపిల్ల సరే, అప్పుడు ఆమె పార్టీలో లేదా, అప్పుడు ఆమె ఎంపీగా లేదా, నిజామాబాద్ నుంచి ఆమె ఎమ్మెల్సీగా లేదా, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఆమె కూడా భాగమే కదా, వాళ్ళ దోపిడి దాంట్లో ఆమె కూడా భాగమే అని విమర్శించేటువంటి వ్యక్తులు ఇప్పుడు స్వతంత్రంగా తాను నిర్ణయం తీసుకునే అధికారం తనకుంటే తను తీసుకుంటే తమ్ముడు వచ్చి చెప్తుంది కదా, ఎస్ మీరు దాంట్లో నా పాత్ర ఉందని మీరు ఎవరెవరైతే అలా భావిస్తున్నారో నా పాత్ర ఉంటే గనక నేను నన్ను క్షమాపణ చెప్తున్నా. కానీ వాళ్ళు కుంభకోణం చేసేది నాకు చెప్పలేదు, వాళ్ళు దోపిడీ చేసేది నాకు చెప్పలేదు, నేరల దళితుల్లో వాళ్ళు కొట్టించేది నాకు చెప్పలేదు, వాళ్ళు ఇసుక దోపిడీ చేసేది నాకు చెప్పలేదు అంటారు. కొంతమంది విమర్శించేది ఏంటంటే, వాళ్ళు దోపిడీ చేస్తుంటే నీ ఇంట్లో సభ్యులని తెలియకుండా ఉంటుందా అమ్మా అనేటువంటి క్వశ్చన్ కూడా చాలా మంది ప్రజలు వేస్తారు. మరి అందుకు కూడా కవితక్క సమాధానం చెప్పింది. ఆ పాపంలో నా పాత్ర ఉంటే గనక నేను శిరస్సు వంచి మీ అందరికి క్షమాపణ చెప్తున్నా. నూతన తల్లిగా, నూతన పార్టీగా, కొత్త రాజకీయ శక్తిగా, ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక తల్లిలాగా మీ అందరి దగ్గరికి వస్తున్నా. సామాజిక న్యాయము, ఉచిత వైద్యము, ఉచిత విద్య, రైతులే రాజం చేసే ఇటువంటి ఒక 5 రకాల ఎజెండాలతో నేను ప్రజల్లోకి వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి అంటుంది. ఎందుకంటే కడుపు అంటే మీకు నాకు అర్థంగా చెప్తా. నేను ఒక అంబేద్కర్ గా, నేను ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డగా 100కు 200% కవితక్క గారిని అంటే వెల్కమ్, స్వాగతం చెప్తున్నా. 100% అంటే పార్టీకి అంటే నేను పోయి ఆ పార్టీలో చేరి ఒక అక్క కోసం పోయి, ఎందుకంటే మహిళలు ఎవరున్నారు చెప్తాము? అరే మొఘల్ ఆధిపత్యమా? మొఘల్లో ముఖ్యమంత్రుల వల్ల, మొఘల్లో మంత్రుల వల్ల, మొఘల్లో ఎమ్మెల్యేల వల్ల. మీ ఇంట్లో మీ అమ్మ ఉంటే తమ్ముడు, మీ అమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఉంటుంది, నేను స్వాగతిస్తా. మీ మమ్మీ, మీ అక్క, మీ చెల్లి పార్టీ పెట్టు 100%. నేను ఇప్పుడు కవితక్క గురించి ఎలా మాట్లాడుతున్నానో రేపొద్దున మీ ఇంట్లో మీ అమ్మ పార్టీ పెట్టిన స్వాగతం. ఎందుకు తమ్ముడు? పురుషులే కత్తి పట్టుకోవాలి, పురుషులే యుద్ధం చేయాలి, పురుషులే రాజ్యం వేయాలి. మగవాళ్ళు నిలబెత్తాం. మనం పొద్దున్న లేస్తే భారత మాత గురించి మాట్లాడతాం. భారత తల్లులు ఈ దేశాన్ని పాలించడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి అర్హులు కాదా? ఆడపిల్లలు అంత చిన్న చూపు తమ్ముడు, అంత చిన్న చులకన భావం ఎందుకు ఈ సమాజానికి? నాకు అర్థం కాదు. కాబట్టి ఆ కోణంలో 100%. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, సామాజిక న్యాయం అంటారు కదా, మహిళలు ఎవరైనా మహిళలే కదా, 33% రిజర్వేషన్ అంటారు కదా. ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ మన చెన్నై నుంచి, తమిళనాడు నుంచి పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడైతే నిరాహార దీక్ష చేసి 1956 నుంచి మన రాష్ట్రం సపరేట్ భాషా పాలిత రాష్ట్రాలు ఏర్పడ్డాయో అప్పటి నుంచి ఒక్క మహిళ ముఖ్యమంత్రి అయిన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి అయిందా తమ్ముడు? అంటే మన అక్కలు, మన అమ్మలు, మన చెల్లెళ్ళు కావద్దా ముఖ్యమంత్రులు? కావద్దా? కావాలవద్దా చెప్పును? పురుషాధిపత్యం. వాళ్ళ అన్న కావాలి, వాళ్ళ తమ్ముడు కావాలి, వాళ్ళ అయ్య కావాలి, లేకపోతే అప్పర్ క్యాస్ట్ అయినా కావాలి, రెడ్డి అయినా కమ్మ అయినా వీళ్ళే కావాలా? ఇప్పుడు ఈమె కూడా అప్పర్ క్యాస్ట్ ఏమనే కదా. ఇప్పుడు ఆమె కావాలని పుట్టలేదు కదా తమ్ముడు. ఆమె చెప్పింది కదా, ఈ రాష్ట్రంలో మేము నిలమొల్లము, మా రాష్ట్రానికి పోతే మేము మాలొల్లము అని అంటుంది కదా. అందులో పుట్టాలని ఉండదు కదా. ఒక కులంలో పుట్టిన వాళ్ళందరూ కులహంకారులు కారు తమ్ముడు. చాలా మంది ఉన్నారు. భీమరెడ్డి, నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన ఎందుకు మనందరం గౌరవిస్తాం? మళ్ళీ స్వరాజ్యం గారు ఉన్నారు, వాళ్ళని ఎందుకు మనం గౌరవిస్తాం? జార్జి రెడ్డి ఉన్నాడు, ఎందుకు మనం గౌరవిస్తాం? చంద్రపుల్ల రెడ్డి ఉన్నాడు, వాళ్ళని ఎందుకు గౌరవిస్తాం మనం? కొండపల్లి సీతారామరావు బ్రాహ్మణు, ఆయన ఎందుకు మనం గౌరవిస్తాం? వీళ్ళంతా పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప మహానుభావులు. కవితక్క కూడా అలాగే అంటుంది కదా, సామాజిక న్యాయం ఉంటుంది కదా. నమ్మకం ఉందా తెలంగాణ కవిత పీడిత ప్రజల గురించి? నేనైతే ఆమె మనసులోకి వెళ్ళి, ఆమె మనసులోకి దూరి, ఆమె కడుపులోకి దూరి ఆమె ఏమనుకుంటుందో నేనైతే చెప్పలేను కదా తమ్ముడు. అందుకే నేను స్పష్టంగా చెప్పాను. నువ్వు ఇంతకుముందు కూడా అడిగినావు, అదేంటన్నా
ఎస్ 100% ఆమె పార్టీ ప్రకటించింది. ఆమె పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అనేది కూడా స్పష్టంగా మరి బీసీలు అవుతారా, ఎస్సీలు అవుతారా, ఎస్టీలు అవుతారా, లేకపోతే మహిళగా నేనే ఉంటా, నాకు పాలించే అటువంటి శక్తి లేదా, తెలివి లేదా అనేటువంటి కోణంలో అక్కనే ఉంటుందని వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకొని చెప్తే బాగుంటది. మరో జయలలిత అని అంటున్నారు, నిజమేనా? జయలలిత మన దగ్గర లేదు, వాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి తమ్ముడు మనం? జయలలితతోని లేకపోతే దీది పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీతోని, ఇందిరాగాంధీతోని, సోనియా గాంధీతో ఎందుకు పోల్చుకోవాలి? మన సాగలేలమ్మ బుట్టను పోల్చుకున్నాం, మన దగ్గర ఉన్నటువంటి అవ్వలు, మన వీరవనితలు లేరా, మన సమ్మక్క సారక్కలతో పోల్చుకున్నాం, పక్క రాష్ట్రాలతో మనం ఎందుకు పోల్చుకోవాలి చెప్పు? మన దగ్గర లేరా వీరవనితలు? వాళ్ళతో పోల్చుకున్నాం. పోరాటం చేసిన వాళ్ళు లేరా? రాజ్యాంగంలో లేరా? ఈశ్వరి బాయితో పోల్చుకున్నాం. ఇలా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో మనం స్ఫూర్తి తీసుకొని రాజకీయాల్లోకి రావాలి తప్ప ఒక మహిళ రాగానే ఈ పార్టీలు ఏవైతే దోపిడీ పార్టీలు ఉన్నాయో, బూర్జువా పార్టీలు, ఒక్కలైనా సరే తమ్ముడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కలైనా తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కలైనా సరే ఎందుకు మీ పార్టీలలో తెలంగాణ పేరు లేకుండా దుడిపేసి చెప్పండి? బీజేపీ పార్టీ అంటే ఏ పార్టీలలో తెలంగాణ అస్తిత్వం ఉందా? లేదు కదా. మీరు చెప్పండి, జర్నలిస్ట్ ఇప్పుడు నువ్వైతే పబ్లిక్ డొమైన్ లోనే తిరుగుతున్నావా? ఉందా? బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అస్తిత్వం ఉందా? బీజేపీ పార్టీలో తెలంగాణ అస్తిత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ అస్తిత్వం ఉందా? ఒకడేమో పార్లమెంట్ లో తెలంగాణ కోసం కదా, అందుకే కదా ప్రజలు చంపేసి మిమ్మల్ని, మీ పార్టీని మిమ్మల్ని చంపేసి ఒక్కళ్ళు కూడా పార్లమెంట్ పంపించారు మిమ్మల్ని. మీకు అసెంబ్లీ ఎన్ని సీట్లు ఇచ్చారు? మీకు బీఆర్ఎస్ బొంద పెట్టారు మీరు. నేను కూడా ఆ జెండా పట్టుకొని తిరిగినాను. నా పేరే తెలంగాణ శ్యామ్ తమ్ముడు. మాకు ఎంత పిచ్చి ఉండాలి చెప్పు? మా ప్రాంతం అంటే మాకు ఇష్టం అని అన్నప్పుడు పక్క ప్రాంతం అంటే కోపం కాదు తమ్ముడు మాకు. మా తల్లి, ఇప్పుడు నా తల్లి గొప్పది అని చెప్పినంత మాత్రం పక్క తల్లి చెడ్డదని కాదు కదా. నా రాష్ట్రం అస్తిత్వం, ఈ రాష్ట్రం కోసం వందల వేల మంది ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాల మీద ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ఫలిత ఏవైతే ఉన్నాయో అవన్నీ మన భావితరాలు అనుభవించాలని కదా మా బాధ. ఆ అస్తిత్వం కోసం ఎవరు పనిచేసినా, కవితక్కే కాదు, రేపొద్దున ఇంకెవరు పార్టీ పెట్టినా, తెలంగాణ పేరుతో ఎవరు పార్టీ పెట్టినా మీరు ప్రజలకు వెళ్ళండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, మీరు ప్రజాసేవ చేయండి, ప్రజల నుంచి ఆదరణ పొందండి, ఓట్లు అడగండి. మీకు ఎంత అద్భుతంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఉచితంగా వైద్యాన్ని, విద్యను అందిస్తాం మేము సామాన్యులకు అన్నటువంటి పార్టీ ఏదైనా ఉందా? మరి కవితకు అన్నది ఇంకేం కావాలి? మనం పొద్దున్న లేస్తే వైద్యాన్ని, విద్యని ఉచితంగా అందించడం మనమే చెప్తున్నాం కదా. లక్షల రూపాయలు దోపిడీ ఈ రోజే కదా నువ్వు బయట ఇచ్చినావు కదా. ఇలా సామాన్యులు, ఆదివాసులు, గిరిజనులు, బీసీలు చదువుకోలేక, విదేశాలు విద్యను అభ్యసించలేక నానా రకాల ఇబ్బందులు పడతారు కదా తమ్ముడు. హాస్పిటల్లో చూపించుకోగలుగుతారు బలహీన వర్గాల పిల్లలు. కాబట్టి విద్యను, వైద్యాన్ని ఉచితం చేయండి. ఇల్లు లేనటువంటి వాళ్లకు ముందుగా దళిత గిరిజనుల నుంచి ఇల్లు కట్టించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రయత్నం రాజు చేస్తున్నారు, సంతోషం. సామాజిక న్యాయం ఒక్కటే మీ పార్టీ మీద విమర్శ ఉన్నది. ఎందుకంటే మీరు అప్పర్ క్యాస్ట్, వీళ్ళ దొరసాని, ఆయన దొర అయితే మీరు దొరసాని అనే విమర్శ ఉంది. దాన్ని కూడా మీరు 1-2 సార్లు రివ్యూ చేసుకొని మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని కూడా ఎవరో మీరు బీసీని చేస్తా అని ఇంకా ప్రకటిస్తున్నా సంతోషం. ఒక బీసీ కావాలని ఉంది నాకైతే ఈ రాష్ట్రానికి. పార్టీ జెండా చూస్తే ఏమనిపించింది అన్న నాకు? అంటే ఇప్పుడు అద్భుతమైన క్వశ్చన్ అడిగావు. దాంట్లో మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, జయశంకర్ సారు, అమరవీరుల స్తూపము, తెలంగాణ తల్లి, తెలంగాణ మ్యాప్, నీలి రంగు, ఇంతకంటే అద్భుతం ఇంకేముంటుంది తమ్ముడు? ఏమైనా ఉంటుందా? అంతే కదా. మరి జయశంకర్ సారు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఈ నెల కోసమే కొట్లాడినాడు కదా, ఈ నెల కోసమే మాట్లాడినాడు కదా. విద్యార్థులలో, విద్యావంతులలో అందరిలో ఏమంటారు ఒక పోరాట స్ఫూర్తి నింపినాడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్. మన రాష్ట్రం రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3. మహాత్మా పూలే మనందరికి మహాత్ముడు. ఇంకేం కావాలి చెప్పు? సామాజిక న్యాయానికి నీళ్ళు గుర్తు, దేనికి గుర్తు చెప్పు? కాబట్టి ఇవన్నీ కనబడతా ఉన్నాయి. కాబట్టి నేనైతే వెల్కమ్ చెప్తున్నా. మంచిదే. ఇలా కడుపు మంటతోనే కవిత గారి మీద ఎవరైతే బురదేస్తున్నారో లిక్కర్ స్కామ్ అంటా ఉన్నారు. కోర్టు క్లీన్ షీట్ ఇచ్చింది కదా తమ్ముడు, లిక్కర్ ఇచ్చింది కదా, మళ్ళీ అట్లా అనొచ్చా? తప్పు కదా. మీరు దొంగలు, మీరు దోపిడీదారులు. ఎందుకు ఒక ఆడపిల్ల, అదే ఆమె ఆడపిల్ల, నేను మగపిల్ల, అహంకారం, ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. నేను దానికి పెద్ద వ్యతిరేకిని. తప్పు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి విరుద్ధంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అదే ఆడవాళ్ళు ఏ వేదిక మీద కనబడతారో తమ్ముడు? ఎవరు కనపడరు. మళ్ళీ మహిళా ఉద్ధరణ కోసం మేము పనిచేస్తామంటారు. ఏదండి, ఒక మహిళా పార్టీ పెడితే స్వాగతించండి. మీరు మహిళా ఉద్ధరణ కోసం పనిచేసే ఆడు పనికిమాలినాడు ఎంపీ మాట్లాడతాడు, నిజామాబాద్ ఏం మాట్లాడతాడు, ఏం పేరు ఆయన పేరు నదలేదు అని పనికిమాలి. అదే నాయన నువ్వు పోయి పార్లమెంట్ లో తెలంగాణ పాకిస్తాన్ తో పోయినా చెప్పు తీసుకొని తన్ను పోయి మాట్లాడు కాదు. ఇలా పనికి మాలినటువంటి ఎంపీలను గెలిపించుకొని మనం ప్రజాప్రతినిధులు చేసుకుంటే మన రాష్ట్ర పరువు తీస్తున్నారు. ఇంకో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ప్రైవేట్ ముఖ్యమంత్రి, ఆయన ప్రైవేట్ ప్రధాని, ఈయన పోయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తాడు. ఎంత దుర్మార్గం. ఒక పక్కన ఉచితంగా విద్యనియండి, వైద్యాన్నియండి అని ప్రజా సంఘాలు, పార్టీలను మాట్లాడుతుంటే నువ్వు ప్రైవేట్ ఓపెన్ చేస్తా ఉంటే ఎంత దోపిడి చెప్పు.
సామాన్యుడు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోగలుగుతాడు లక్షల కోట్ల రూపాయలు పెట్టి. కాబట్టి ఈ రకంగా మోసం చేస్తుంటే ఒక పార్టీ వచ్చింది. అన్న చివరగా చట్టసభలకు వెళ్ళిపోయినప్పుడు ఒక మాట చెప్పింది, నేను ఒక వ్యక్తిగా వెలుగుతున్నా ఒక శక్తిగా తిరిగి వస్తానంటుంది అని చెప్పేసి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది. అది నిజమైతుంది అయ్యాల పార్టీ పెట్టింది. ఇప్పుడు ఒకటి తమ్ముడు, ప్రజలు ఇప్పుడు నువ్వు నేను కాదు కదా నిర్ణయించేది, తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలు ఆశీర్వాదం. ఎమ్మెల్యే కూడా ఓడగొట్టిరు ప్రజలు, ఎమ్మెల్యేగా ఓడగొట్టిరు. ఆమె ఓడగొట్టిరా పార్టీని ఓడగొట్టిరా ఆమె కదా. ఇప్పుడు ఆమె ఓడగొట్టిరా పార్టీని ఓడగొట్టిరా పక్కన పెడితే, ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం నాకు జరిగింది పార్టీలో అంటుంది కదా. ఇప్పుడు నాకేం న్యాయం జరగాలంటే కేసీఆర్ మీద కూడా ఘాటు వ్యాఖ్యం చేసింది కదా, ఆయన రోబా అంటుంది, ఆ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కాదని అంటుంది, వాళ్ళందరినీ అయితే అసలు లెక్కనే చేయలేదు, రేవంత్ రెడ్డిని అయితే ఒక రకమైన పేరు పెట్టి ఇచ్చేసింది, బీజేపీలో అయితే అసలు పత్తకే వాళ్ళు అసలు ఈ రాష్ట్ర ద్రోహులు అని చెప్పింది. కాబట్టి ప్రజలారా, ఒక నూతన రాజకీయ శక్తిగా నేను వస్తా ఉన్నా, నా నిజాయితీని, నా నిబద్ధతను, నా నీతిని పసిగట్టండి. నేను ఉమ్మడి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ నూతనంగా ఏర్పడినటువంటి 19 జిల్లాలు తిరిగాను, ప్రతి సమస్య తెలుసుకుంటున్నాను, నీకు అమ్మలాగా మీ దగ్గరికి వస్తాను. తండ్రి జేబు చూస్తాడు, తల్లి కడుపు చూస్తుంది, నేను తల్లి లాంటి దాన్ని, కాబట్టి మీ కడుపే చూస్తా, జేబు చూడా. వాళ్ళంతా దొంగలు జేబులు చూసి రాష్ట్రాన్ని దోచుకున్నారని దాని అర్థం. అలా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగల్ని బొంద పెట్టారు, సమాధి చేశారు. వాళ్ళతో నాకు సంబంధం లేదు, కాబట్టి మా నాయనతో సంబంధం లేదు, మా అన్నం నేను పట్టించుకొని చిన్నపిల్లగాడు బచ్చగాడు అని ఆయన తీసేసింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఎంత తొందరగా ఓడిస్తే అంత మంచిది. రానున్నటువంటి రోజులు నన్ను ఆశీర్వదించను. అది ప్రజల చేత ఏమంటారు, ప్రజల చేతుల్లో ఉంది తమ్ముడు నిర్ణయం అనేది. వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు ఎవరి మంచోళ్ళు ఎవరి చెడ్డలు అని పసిగట్టాలి. నేను ఏమంటున్నానంటే, అవునన్నా కాదని ఒక మహిళా పార్టీ పెట్టి ఆదరించమని అడుగుతుంది. మనం ఆదరించాలా లేదా అనేటువంటిది ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు కానీ మేధావులు కానీ మీరు ఆలోచించండి. వెల్కమ్ చెప్పాలి, మనం వెల్కమ్ చెప్దాం కూడా.